నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోలీసుల వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జలదుర్గంలో జరిగిన ఓ దొంగతనం కేసులో ముగ్గురు యువకులను ఎస్ఐ వేధించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనిల్ కుమార్, చిరంజీవి, అజయ్ కుమార్లను దొంగతనం ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. 10 మంది పేర్లు చెప్పాలని లేదంటే కేసులో ఇరికిస్తామని బెదిరించినట్లు బాధితుల బంధువులు ఆరోపించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉండగా ఘటనపై విచారణ జరపాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. చిన్న కొడుకు ఉండేది కానీ మా ముగ్గురు కలిసి జలదుర్గం పోయినారు సార్. అక్కడ ఏదో తాగిన మొప్పన ఏదో ఓయిలు కత్తిరించింటారు చెల్లెలే పోయి జరుగుతాం సారు. వీళ్ళని టార్చర్ పెట్టి రోడ్ల మీద పడబెట్టి అట్టగొట్టి ఇట్టగొట్టి నా పెద్ద కొడుకు తమ్ముడని నా పెద్ద కొడుకు పోయినాడు సార్. అక్కడికి దిప్పినిక వాళ్ళ ఎదురుగానే టార్చర్ పెట్టడం, కొట్టడం, ఎవరి పేర్లనే చెప్పమనడం. వాళ్ళు ఆ టార్చర్ తట్టుకోలేక కొట్టించుకొని ఆ బాధలు పడలేక వాళ్ళ సామాన్లు అమ్మేటోళ్ళ పేర్లు చెప్పినారు సార్. వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు గుంజుకున్న తర్వాత వీళ్ళతో 50,000 కట్టించుకున్నాడు. ఏడ కష్టపడి అప్పు చేసి తీసుకుపోయినాం 50,000 రూపాయలు. నా కొడుకు ఆ పాప పాప ఆడ జలదుర్గంలో ఎస్ఐకి కట్టిండ్రు. తీసుకుపోయిన తర్వాత 50,000 తీసుకున్నాడు. మీకు కేసు గీసి ఏమి రాయకుండా వదిలేసుకున్నా మిమ్మల్ని అన్నాడు. సరేలే అని చెప్పి ఒప్పుకొని వచ్చిండ్రు సార్. వచ్చిన తర్వాత పక్క కట్టేసిన ఫోన్లు చేసి టార్చర్ పెడుతుండ్రు సార్.